మరణాన్ని జయించేందుకు రష్యా ప్లాన్. పుతిన్ $26 బిలియన్ ప్రాజెక్ట్ రహస్యం తెలుసా? నమస్కారం ఫ్రెండ్స్. ఒక మనిషి 150 సంవత్సరాలు జీవిస్తే ఎలా ఉంటుంది? వృద్ధాప్యాన్ని ఆపగలిగితే ఎలా ఉంటుంది? చనిపోయే స్థితిని చేరుకున్న అవయవాలను కొత్త వాటితో మార్చి మళ్ళీ యవ్వనాన్ని తీసుకురాగలిగితే ఎలా ఉంటుంది? ఇవి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే కథలు అనిపిస్తున్నాయా? కానీ ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో ఒకటైన రష్యా ఈ దిశగా భారీ అడుగులు వేస్తోంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా $26 బిలియన్, అంటే మన భారత కరెన్సీలో 2 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధమైంది. అసలు రష్యా ఏం చేయబోతోంది? వృద్ధాప్యాన్ని నిజంగానే ఆపగలదా? మనుషులు 150 సంవత్సరాలు జీవించడం సాధ్యమా, లేక ఇది మరో భారీ ప్రయోగమా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ప్రపంచాన్ని షాక్ గురి చేసే ఒక శాస్త్రీయ ప్రయోగం గురించి కూడా చెప్పబోతాను. ఫ్రెండ్స్, ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునే ఒకే ఒక విషయం ఉంది. అది ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడం. డబ్బు, అధికారం, పదవి, ప్రతిష్ట ఇవన్నీ ఉన్నా చివరికి మనిషి ఓడిపోయేది ఒక్కదాని ముందే, అదే మరణం. అందుకే వేల సంవత్సరాలుగా మానవ జాతి అమరత్వం కోసం ప్రయత్నిస్తోంది. పురాణాల్లో అమృతం కోసం దేవతలు, అసురులు సముద్ర మథనం చేశారు. రాజులు యవ్వనాన్ని నిలబెట్టే ఔషధాల కోసం వెతికారు. ఇప్పుడు అదే పనిని ఆధునిక శాస్త్రం చేస్తోంది. ఇప్పుడు రష్యా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం అధికారికంగా ఒక భారీ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. దాని పేరు న్యూ హెల్త్ ప్రిజర్వేషన్ టెక్నాలజీస్. తెలుగులో చెప్పాలంటే ఆరోగ్యాన్ని కాపాడే నూతన సాంకేతికతల జాతీయ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడం, మనుషుల ఆయుర్దాయాన్ని పెంచడం, ప్రాణాంతక వ్యాధుల్ని తగ్గించడం మరియు భవిష్యత్తులో మానవ జీవితాన్ని పూర్తిగా మార్చివేయడం. ఫ్రెండ్స్, ఇక్కడే ఒక ప్రశ్న వస్తోంది. రష్యా ఎందుకు ఇంత భారీ డబ్బు ఖర్చు చేస్తోంది? దానికి ప్రధాన కారణం వారి జనాభా పరిస్థితి. ప్రస్తుతం రష్యాలో సగటు ఆయుర్దాయం కేవలం 73 సంవత్సరాలు మాత్రమే. పురుషుల సగటు ఆయుర్దాయం అయితే 68 సంవత్సరాలు దగ్గరే ఉంది. అమెరికా, యూరప్ దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అందుకే రష్యా ప్రభుత్వం ఈ సమస్యను అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ఏమేమి చేస్తున్నారో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ ప్రాజెక్ట్ 4 ప్రధాన స్థాయిలో పనిచేస్తోంది. మొదటిది జన్యు చికిత్స, రెండోది బయో ప్రింటింగ్, మూడోది జెనో ట్రాన్స్ప్లాంటేషన్, నాలుగోది క్రయోథెరియా. ఈ 4 టెక్నాలజీలు కలిసి భవిష్యత్తులో మానవ జీవితాన్ని పూర్తిగా మార్చగలవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముందుగా జన్యు చికిత్స గురించి మాట్లాడుకుందాం. మన శరీరంలోని ప్రతి కణంలో DNA ఉంటుంది. అది మన శరీరానికి బ్లూ ప్రింట్ లాంటిది. వృద్ధాప్యంలో కూడా కొంతవరకు DNA స్థాయిలోనే ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే రష్యా శాస్త్రవేత్తలు కణాల వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసే జన్యు చికిత్సను అభివృద్ధి చేస్తున్నారు. ఇది విజయవంతమైతే మనిషి శరీరం వృద్ధాప్యానికి చాలా నెమ్మదిగా అనుభవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండవ టెక్నాలజీ బయో ప్రింటింగ్. ఇది నిజంగా భవిష్యత్తు టెక్నాలజీ అని చెప్పాలి. ప్రస్తుతం మనం 3D ప్రింటర్తో వస్తువులు తయారు చేస్తున్నాం, కానీ భవిష్యత్తులో మానవ అవయవాలను కూడా ప్రింట్ చేయగలమా అనే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. రష్యా శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రయోగశాలలో కొన్ని జీవ కణజాలను బయో ప్రింటింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో కిడ్నీ, కాలేయం, గుండె వంటి అవయవాలను తయారు చేసి రోగులకు అమర్చే రోజు రావచ్చని ఆశిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఎవరైనా కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారని అనుకుందాం. దాత కోసం సంవత్సరాల పాటు వేచి చూడాల్సిన అవసరం లేకుండా ల్యాబ్లో కొత్త కిడ్నీ తయారు చేసి అమర్చగలిగితే ఎంత పెద్ద మార్పు వస్తుంది. అదే ఈ టెక్నాలజీ లక్ష్యం. ఇప్పుడు మూడవ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. ఇది జెనో ట్రాన్స్ప్లాంటేషన్. ఈ పదం కాస్త కష్టం అనిపించిన భావం చాలా సులభం. మానవులకు అవసరమైన అవయవాలను ప్రత్యేకంగా పెంచిన జంతువుల నుంచి పొందడం. ప్రస్తుతం రష్యా శాస్త్రవేత్తలు జన్యుపరంగా మార్పులు చేసిన చిన్న పందులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాటి శరీరంలో మానవులకు అనుకూలమైన గుండెలు, కాలేయాలు, మూత్రపిండాలు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవసరమైతే వాటిని మనుషులకు మార్పిడి చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. అవయవాల కొరతను తగ్గించడానికి ఇది ఒక పెద్ద పరిష్కారం కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు నాలుగవ టెక్నాలజీ క్రయోథెరపీ. ఇందులో చాలా తక్కువ ఉష్ణోగ్రతలను ఉపయోగించి కణజాలాలను రక్షించడం లేదా వ్యాధిగ్రస్త కణాలను నాశనం చేయడం జరుగుతోంది. కొన్ని క్యాన్సర్ చికిత్సల్లో ఇప్పటికే ఈ విధానం ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని మరింత అభివృద్ధి చేయాలని రష్యా భావిస్తోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమైన మరో విషయం గురించి మాట్లాడుకుందాం. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో మాట్లాడుతున్న సమయంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు. ఒక సందర్భంలో మానవ అవయవాలను నిరంతరం మార్చగలిగితే మనిషి చాలా ఎక్కువ కాలం జీవించగలడని, అమరత్వం కూడా ఒక రోజు సాధ్యమవుతుందని చర్చ జరిగింది. ఈ విషయం బయటకు రావడంతో ప్రపంచం మీడియా మొత్తం ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టింది.
అప్పుడు చాలా మంది ఒక ప్రశ్న అడిగారు, పుతిన్ ఈ ప్రాజెక్టును తన కోసమే చేస్తున్నారా, ఎక్కువ కాలం జీవించాలనే ఆశతోనా, లేక దేశ భవిష్యత్తు కోసం చేస్తున్నారా? దీనిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. కొంతమంది నిపుణులు వ్యక్తిగత ఆసక్తి కూడా ఉండవచ్చని చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఇది రష్యా జనాభా మరియు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయం అంటున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ ప్రాజెక్టు నాయకత్వం వహిస్తున్న వాళ్ళ పుతిన్ కుమార్తె మరియా వారోసవా కూడా ఉన్నారు. ఆమె వైద్య రంగంలో నిపుణురాలు. జన్యు పరిశోధనలతో సంబంధం ఉన్న అనేక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. భవిష్యత్తులో మానవ శరీర భాగాలను మరమ్మతు చేయడం, భర్తీ చేయడం సాధ్యమవుతుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు ప్రశ్న, వృద్ధాప్యాన్ని పూర్తిగా ఆపడం సాధ్యమా? ప్రస్తుతం సమాధానం లేదు. కానీ శాస్త్రవేత్తలు ఒక విషయం చెబుతున్నారు, వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడం మాత్రం సాధ్యమవుతోంది అని. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కూడా ఈ రంగంలో పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని అధ్యయనాలు కణాలను మరింత యవ్వన స్థితికి తీసుకువెళ్లే అవకాశాలపై జరుగుతున్నాయి. అయితే ఇవి ఇంకా ప్రయోగశాల దశలోనే ఉన్నాయి. అంటే రేపే మనం 150 సంవత్సరాలు జీవిస్తామా అంటే కాదు. కానీ భవిష్యత్తులో 90 నుంచి 100 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించే అవకాశాలను పెంచే టెక్నాలజీలు రావచ్చు. అదే ఈ పరిశోధన ప్రధాన ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మానవ చరిత్రలో ప్రతి తరం తనకంటే ముందు తరంతో పోలిస్తే ఎక్కువ కాలం జీవించింది. వైద్యం అభివృద్ధి చెందింది, వ్యాక్సిన్లు వచ్చాయి, యాంటీబయాటిక్స్ వచ్చాయి, ఇప్పుడు జన్యు చికిత్సలు వస్తున్నాయి. అందుకే భవిష్యత్తులో మనుషుల జీవితకాలం మరింత పెరగవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఎంత సాంకేతికత వచ్చినా, ఎంత ఆధునిక వైద్యం వచ్చినా ప్రస్తుతం అమరత్వం అనేది ఇంకా శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం కాదు. కానీ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడం, ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడం మాత్రం భవిష్యత్తులో సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మీ అభిప్రాయం ఏమిటి ఫ్రెండ్స్? మనిషి ఒక రోజు 150 సంవత్సరాలు జీవించగలడని మీరు నమ్ముతున్నారా? వృద్ధాప్యాన్ని పూర్తిగా ఆపడం సాధ్యమవుతోందా, లేక ప్రకృతి నియమాలను మార్చడం అసాధ్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సైన్స్, టెక్నాలజీ, ప్రపంచ ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.